వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎవ్వరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న సామెతలాగా అధికారం చేతిలో ఉందని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా భవనాలు కూల్చేయాలని ఆదేశాలు వచ్చేస్తున్నాయి. తాజాగా నల్గొండ బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పార్టీ ఆఫీస్ వివాదం నడుస్తూ వచ్చింది. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా పిలిచే హైదరాబాద్ రోడ్ లో 2018లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. అగ్రోస్ ఇండస్ట్రీస్ కి చెందిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని బీఆర్ఎస్ 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. అది కూడా గజానికి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఏడాదికి చెల్లించేలా అతి తక్కువ అమౌంట్ కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజ్ చేసింది. దీంతో బీఆర్ఎస్ ఎలాంటి మున్సిపల్ అనుమతులు తీసుకోకుండా భవనాన్ని నిర్మించిందని మొదటి నుంచి ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల ప్రచారంలో కూడా తాను గెలిస్తే అక్రమ నిర్మాణాలను నల్గొండలో లేకుండా చేస్తామని కూడా ఆయన చెప్పారు. తాజాగా కాంగ్రెస్ గెలిచాక వెంకటరెడ్డి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ అధికారులకు బహిరంగంగా చెప్పారు. నేను అమెరికా వెళ్లొచ్చేలోగా ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి తాజా హుకుం జారీ చేశారు. అప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసులు కూడా ఇచ్చేశారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ₹1,00,000 నష్టపరిహారం చెల్లించి 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసు కట్టి 5 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి అనుమతులు ఏంటని ప్రశ్నించింది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఎందుకో వివాదం చేస్తున్నారో తెలియదన్నారు. ప్రభుత్వం చేసిన కౌంటర్ లో మున్సిపల్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని ప్రస్తావించారు. అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కాకుండా పక్కనున్న కొంతమంది వ్యక్తుల భూములను సైతం తీసుకున్నారని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు ఆ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కారు పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లయింది.